బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. గత విచారణలో ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే తీరు సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు, అనర్హత పిటిషన్ల పెండింగ్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీ, ఎన్నికల సంఘం ప్రభుత్వానికి హైకోర్టు రిజిస్ట్రార్కు నోటీసులు ఇచ్చింది. మార్చి 25లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు స్పీకర్, ఎమ్మెల్యేలు ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. దీంతో విచారణపై ఉత్కంఠ నెలకొంది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టులో ఇవాళ విచారణ జరగనుంది. జస్టిస్ బిఆర్ గవాయ్, జస్టిస్ అగస్టిన్ జార్జ్ ధర్మాసనం విచారణ చేపట్టనుంది. గత విచారణలో ఆపరేషన్ సక్సెస్ పేషెంట్ డెడ్ అనే తీరు సరికాదని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఫిరాయింపు, అనర్హత పిటిషన్ల పెండింగ్ పై సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. అలాగే ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హతపై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్, సెక్రటరీ, ఎన్నికల సంఘం ప్రభుత్వానికి హైకోర్టు రిజిస్ట్రార్కు నోటీసులు ఇచ్చింది. మార్చి 25లోగా నోటీసులకు సమాధానం ఇవ్వాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. అయితే ఇప్పటి వరకు స్పీకర్, ఎమ్మెల్యేలు ఎలాంటి సమాధానము ఇవ్వలేదు. దీంతో విచారణపై ఉత్కంఠ నెలకొంది. అయితే ఈ అంశంపై మరింత సమాచారాన్ని అందించడానికి మా ప్రతినిధి సవీన్ ఉన్నారు. సవీన్, బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై ఇప్పటికే బీఆర్ఎస్ పార్టీ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. బీఆర్ఎస్ పార్టీ తరఫున ఆర్యమ సుందరం కేసును వాదిస్తున్నారు. అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీ తరఫున మాజీ అటార్నీ జనరల్ ముకుల్ రోహత్గి కేసును వాదిస్తున్నారు. ఈ రోజు మరోసారి సుప్రీంకోర్టులో పార్టీ మారిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ పై విచారణ జరగబోతోంది. ఇప్పటికే పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది, వివరణ ఇవ్వాలని తెలిపింది. మరోవైపు స్పీకర్ కు కూడా సుప్రీంకోర్టు నోటీసులు జారీ చేసింది. పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోవడం లేదు చెప్పాలని సుప్రీంకోర్టు కోరింది. దీంతో పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలు సుప్రీంకోర్టులో తమ అఫిడవిట్ దాఖలు చేశారు. తాము అధికారికంగా బీఆర్ఎస్ పార్టీలోనే ఉన్నాము, పార్టీ మారలేదంటూ అఫిడవిట్ ఇచ్చినట్లుగా తెలుస్తోంది. దీంతో ఈ రోజు సుప్రీంకోర్టులో ఈ విచారణలో ఎట్లాంటి అంశాలు చోటు చేసుకోబోతున్నాయనేది ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ఒకవైపు బీఆర్ఎస్ పార్టీ మాత్రం పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై పక్కాగా అనర్హత వేటు పడుతుంది, 10 నియోజకవర్గాల్లో ఉప ఎన్నికలు వస్తాయంటూ చెప్తోంది. గతంలోనే పార్టీ మారిన ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టు పలు రకాలుగా వ్యాఖ్యలు చేసింది. ప్రధానంగా పార్టీ మారిన ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోవట్లేదంటూ అసెంబ్లీ సెక్రటరీని అడిగింది. దీంతో అసెంబ్లీ సెక్రటరీ తరపు ముకుల్ రోహత్గి సరైన సమయంలో స్పీకర్ నిర్ణయం తీసుకుంటారని చెప్పగా, సరైన సమయం అంటే 5 సంవత్సరాల కాల పరిమితి పూర్తి అయ్యే వరకు అంటూ సుప్రీంకోర్టు అసెంబ్లీ సెక్రటరీ తరపు న్యాయవాది ముకుల్ రోహత్గిని ప్రశ్నించింది. ఆ తర్వాత ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేయడం, ఎమ్మెల్యేలకు నోటీసులు జారీ చేసిన తర్వాత స్పీకర్ ఎమ్మెల్యేలకు నోటీసులు ఇచ్చి పార్టీ ఎందుకు మారారో వివరణ ఇవ్వాలంటూ అడిగారు. ఆ తర్వాత ఎమ్మెల్యేలకు సుప్రీంకోర్టు నోటీసులు ఇచ్చింది, స్పీకర్ కు నోటీసులు ఇచ్చింది. దీంతో ఈ రోజు విచారణలో ఎట్లాంటి అంశాలు చోటు చేసుకోబోతున్నాయి, ఎమ్మెల్యేల తరపు న్యాయవాది ఆర్యమ సుందరం ఎట్లాంటి వాదనలు సుప్రీంకోర్టు ముందుకు తీసుకురాబోతున్నారు, అదేవిధంగా అసెంబ్లీ సెక్రటరీ ప్రభుత్వం తరపు న్యాయవాది ముకుల్ రోహత్గి ఎట్లాంటి వాదనలను సుప్రీంకోర్టు ముందు వినిపిస్తారనేది ప్రధాన అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా జస్టిస్ బిఆర్ గవాయ్ ధర్మాసనం పార్టీ మారిన 10 మంది ఎమ్మెల్యేలపై సుప్రీంకోర్టులో విచారణ జరుపుతోంది. ఎమ్మెల్యేలపై వీలైనంత త్వరగా అనర్హత వేటు అంశంపై చర్యలు తీసుకోవాలంటూ బీఆర్ఎస్ పార్టీ తరపు న్యాయవాది ఆర్యమ సుందరం సుప్రీంకోర్టు దృష్టికి తీసుకువెళ్లిన నేపథ్యంలో ఈ రోజు విచారణలో ఎట్లాంటి అంశాలు తెరపైకి వస్తాయి, సుప్రీంకోర్టు తీర్పు ఏ విధంగా ఉంటుందనేది కీలక అంశంగా మారిందని చెప్పుకోవచ్చు. రైట్, థ్యాంక్ యూ సవీన్.